విశ్రాంతి. తదనంతరం శనిష్ఠుడు. జై శ్రీరామ్. ప్రాప్తం అనేది అతి ముఖ్యమైన అంశం. దీన్ని అనేక మంది అనేక విధాలుగా ఇది శాస్త్రీయం కాదు, ఇది హేతుబద్ధం కాదు, కృషితో నాస్తి దుర్భిక్షం అని ఉంది. అంటే కృషి ఎంత చేసినా, ఎంత రైతు పొలంలో ఎంత కష్టపడినా ప్రకృతి అనేది ఒకసారి సహకరిస్తుంది, ఒకసారి సహకరించిపోతుంది. అప్పుడు ఆయన యొక్క సంపద దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రకృతి యొక్క పరిస్థితుల మీద. అటువంటప్పుడు ప్రాప్తం ఎంత ఉంటుంది? అంతే వస్తుంటుంది. కొంతమందికి సకాలంలో అన్ని వర్షాలు అన్నీ పడి అనుకూలిస్తాయి, అప్పుడు మహాధనవంతులు అవుతారు. దీన్ని బట్టి ప్రాప్తము అనేది ఒక విధి చేతిలో ఉన్నటువంటి ఒక అస్త్రం. ఇది వారి కర్మానుసారం ప్రాప్తాన్ని అందిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక గొప్ప శాస్త్రీయమైనటువంటి విధానం. మా గురువు దగ్గర నేర్చుకుంటున్నప్పుడు చెప్పినటువంటి ఒక చిన్న కథ ఇది. ఆ కాలం కిందట అందరూ కూడా విద్యావంతులు కాదు. గ్రామాల్లో ఉండేవారు అధిక మంది నిరక్షరాస్యులుగా ఉంటారు. నాదపురం ఇది ఒక మారుమూల ప్రాంతం, మారుమూలమైనటువంటి గ్రామం. గ్రామానికి పెద్ద భూషయ్య. చదువు లేదు, కానీ కావలసినంత ఆస్తి ఉంది, సంపద ఉంది. దాని వలన అనేక మంది మధ్యవర్తులు ఇతని దగ్గర అన్ని పండిన పంటలన్నీ కొనుక్కుపోయి డబ్బు తెచ్చిస్తూ ఉంటారు. ఆయన నమ్మకంతో అలా జరుగుతూ ఉండేది. అతనికి ఒక కొడుకు యుక్త వయసు వచ్చింది. అతనికి పెళ్లి చేయాలని ఆ గ్రామ పెద్ద నిర్ణయించుకున్నాడు. ఒక గ్రామంలో ఉండే ఒక తగినటువంటి యువతిని చూసి పెళ్లి చేశాడు ఆ గ్రామ పెద్ద భూషయ్య. ఇద్దరు కూడా భార్యాభర్తలు అయిన తర్వాత కొంతకాలం అత్తగారి దగ్గర ఉన్నాడు. వీరున్న ప్రాంతంలో ఏదైనా పండుగలు, ఇట్లా గొప్ప సందర్భాలు కావలసిన వారు వస్తే వీళ్ళు వారికి ప్రత్యేకంగా మంచి వంటకాన్ని చేసి పెట్టేది అలవాటు వాళ్ళకి. కొత్తగా కోడలు వచ్చింది కనుక వీరింట్లో అప్పుడప్పుడు వారికి కావలసినటువంటి ఆహారం ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రత్యేకమైన వంటకం అని పెట్టాలనేసి వారికి ఇష్టమైనది, ప్రత్యేకమైనది, వాళ్ళకి తెలిసినటువంటి వంటకం ఏమంటే పాయసం. పాయసం తప్ప ఇంకేమి తెలియదు వాళ్ళకి. పాయసం కూడా ఆరోగ్యకరమైన అర్థం ఏమిటంటే వారికి బాగా పండేటటువంటి వేరుశనగ పప్పులు. అలా ఒక 3-4 సార్లు వారు ఆ విందును ఆరగించారు. కొత్తగా వచ్చిన ఈ అల్లుడికి ఇంట్లో ఎప్పుడు ఈ పాయసమే వండుతూ ఉంటే ప్రత్యేకమైన వంటకి ఇంకేమీ లేదు అనుకున్నాడు. కానీ వారి గ్రామంలో కూడా అదే ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక గ్రామ పెద్ద కుమారుడు కదా, అనేక మంది విందుకు ఆహ్వానించారు. ఎవరి ఇంటికి వెళ్ళినా అతనికి ఈ పాయసం వండి పెడుతూ ఉన్నారు. తిని 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 బాగా విసుగొచ్చేసింది ఇతనికి. అంతే కాదు, ఆ కొత్తగా వచ్చిన భార్యకు కూడా ఆమెకు కూడా విసుగొచ్చింది. ఏమండి, ఈ గ్రామాల్లో ఇవి తప్పితే ఇంక ప్రత్యేకంగా ఏమి మనకు వంటకాలు ఉండవా అని అడిగింది. తెలిసింది ఇదే, గ్రామంలో కూడా అదే చేయాలని ఆలోచించారు. ఏమండి, అనేక రకాల వంటకాలు, అనేక విధాల రుచుల పదార్థాలు అన్నీ కూడా పక్కన ఉన్నటువంటి ఒక పట్టణంలో భోజనశాలలు అనేటివి ఉన్నాయి, అక్కడ చేస్తారంట, పోదాము అని చెప్పింది. తో ఈ యొక్క భూషయ్య కుమారుడు వాళ్ళ నాన్నకు చెప్పి కావలసిన ధనాన్ని తీసుకొని ఒక చిన్న బ్యాగులో వేసుకొని బయలుదేరాడు. ఏదో కొంత దూరం నడుచుకొని వెళ్ళాక ఏదో వాహనం దొరికింది. ఆ వాహనం పట్టుకొని ఆ పట్టణానికి వెళ్ళారు. అక్కడ మంచి అక్షరాలతో, పెద్ద పెద్ద అక్షరాలతో విందు భోజనం రాసి ఉన్నటువంటి ఆ భోజనశాలలోకి వెళ్ళారు. కూర్చుని ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నారు. అందించేటటువంటి ఒక వ్యక్తి వచ్చి ఏం కావాలని అడిగాడు. ఇక్కడ మీ యొక్క భోజనశాలలో ప్రత్యేకమైన వంటకం ఏది ఉందో అది ముందు తెచ్చిపెట్టు అన్నాడు. వ్యక్తి కొద్దిగా అన్నం తెచ్చి దాంతోనే ప్రత్యేకమైనదిగా ఒక పెద్ద గ్లాసు నిండా తెచ్చిచ్చాడు. ఆ గ్లాసును చూడగానే వారికి చాలా ఆశ్చర్యం వేసింది. పైన చిన్న చిన్న పప్పులు తేలుతూ అనేకమైన పప్పు, సార పప్పులు, ఈ రకక జీడిపప్పులు లాంటివి ఉన్నాయి. ఇది మంచి వంటకం అనుకొని దాన్ని తీసుకొని తాగారు. తాగుతూ ఉంటే అది కూడా పాయసమే. భర్త ముఖం చూసింది. ఇది ఏమిటి, ఇది ఇక్కడ కూడా ప్రత్యేక వంట పాయసమే రావడం ఏమిటి? భర్త కూడా అవును, ఇది ఏమిటి విషయం కనుక్కోవాలని అక్కడ సేవలు అందిస్తున్నటువంటి ఒక అతన్ని పిలిచాడు. ఇదేనా ప్రత్యేక వంటకము అంటే, అవునండి ఇదే మాకు ప్రత్యేక వంటకం అని అన్నాడు.
అక్కడ డబ్బులు చెల్లించేసేసి ఇంటి ప్రదేశం బాగుండదు అని అక్కడ ఉన్నటువంటి బస్సు ఎక్కి ఇంకొద్దిగా దూరం వెళ్ళేసరికి ఒక నగరంలో పెద్ద పెద్ద హోటళ్ళన్నీ కనిపించాయి. అనేక హోటళ్ళు బాగా ఎత్తైనటి ఉన్నాయి, చాలా ఆనందంగా ఆకర్షించబడి ఉన్నాయి. ఇప్పుడు భర్త ఇదైతే మనకు అనేక రకాల విందు దొరుకుతుంది, ఈ హోటల్లోకి వెళ్ళి భోంచేస్తాము అని అని చెప్పి అనుకున్నారు. ఆ హోటల్లో 4వ అంతస్తు పైకి చేరడానికి లిఫ్ట్ ఉంది. మెట్లు ఎక్కబోతుండగా వాచ్మెన్ కావాలని అడిగాడు. ఆహారం భోజనం అని చెప్పారు. ఆ మెట్లు ఎక్కాల్సిన పని లేదు, ఈ లిఫ్ట్లో పోండి అని చెప్పారు. అనుకుని వారు అందులో ఎక్కారు. అనుకున్నట్టు 4వ అంతస్తుకు వెళ్ళారు. అద్భుతమైన పదార్థాలు అనేక మంది భోంచేస్తున్నారు. రకాలైనటివి చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు. వీరికి వాటి పేర్లు ఏమీ తెలియదు. ఆహారాన్ని చూసి బాగా నోరు ఊరిపోయింది. మనం సరైన ప్రదేశానికి వచ్చాము, కావాల్సింది తినొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. వెళ్ళి ఒక మంచి బాగా అలంకరించి ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నారు. ఇద్దరు చెరోవైపు. అక్కడ పద్ధతి వారికి తెలియదు. భోజనం సర్వరు పుస్తకం తెచ్చి ముందర ఉంచాడు. దానిని మెనూ కార్డు అంటారు. అంటే మీకు దీంట్లో చూడండి, ఏది కావాలనో మీరు చెప్తే తెచ్చి పెడతాము అన్నారు వాళ్ళు. దాన్ని తెరిస్తే అందులో అంతా కూడా ఆంగ్ల పదాలతో రాసి ఉంది. మీకు చదువు రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు భార్య ఒక ఆలోచన చెప్పింది. చూడండి, మనం ఇటువంటి పెద్ద పెద్ద హోటల్లో మన భాష రాదు, చదువు రాదు అని తెలియకూడదు. దాన్ని తెరిచి అంతా ఏమో చదువుకు వచ్చినట్లుగా చూసి ఒక చోట చిన్న వేలు పెట్టింది. సరే, అతను తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని మరలా వచ్చి వారి ముందర అన్నం కొద్దిగా పెట్టి ఒక 2 జాడీల నిండా ఆ యొక్క పదార్థాన్ని తెచ్చిపెట్టాడు. అది చూడగానే వారికి ఎక్కడ లేని కోపం, కడుపు మండిపోయింది. ఇంత పెద్ద హోటల్లో ఇక్కడ కూడా పాయసమేనా, ఏమిటి దరిద్రం అనుకున్నాడు. భార్య చెప్పింది, ఇదంతా కూడా చేయడం వల్ల నా తెలివి తక్కువ, నీవు మీ తెలివిని ఉపయోగించు అంది. బాగా ఆలోచించి పక్కన వారు అనేక పదార్థాలు, మాంసాహారాలు, రకరకాలైన స్వీట్లు, తీపి పదార్థాలు, రకరకాల రుచులు పెట్టినటువంటి భోంచేస్తూ ఉన్నారు. ఒక 4 కూర్చున్నటువంటి ఆ భోజనం టేబుల్ పైన. భర్త అన్నాడు, నాకొక ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నేను నా తెలివిని ఉపయోగిస్తాను చూడు అని. వాళ్ళన్నీ తినేసాక వాళ్ళ వైపు చూశాడు. వాళ్ళు ఏం చెప్తే మనం కూడా చెప్తామని. అంతా ఆరగించిన తర్వాత అందులో ఒక అతను వ్యక్తి రాగానే రిపీట్ అన్నాడు. రిపీట్ అంటే అవే మళ్ళీ కావాలి అని. ఈ విషయం ఈ అబ్బాయికి తెలియదు. ఏం కావాలి అన్నాడు. రిపీట్ అన్నాడు. రిపీట్ వచ్చింది. పట్టుకొని మనం ఎక్కడికి పోయినా మన ప్రాప్తం ఇంతే అనుకొని ఇద్దరు మరలా గ్రామానికి వచ్చేసారు. అంటే ప్రాప్తము అనేది ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈ చిన్న కథ. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని. ఓం శాంతి శాంతి శాంతి.